యాక్టర్ తాగుబోతు రమేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూ. ఏ తండ్రి అయినా ఆస్తి పాస్తులు ఇస్తాడు. వాడి అదృష్టం బావుంటే ఆ ఆస్తులు ఉంటాయి, లేదంటే లేదు. కాని ఇతనికి అదృష్టంగా తాగుబోతు ని ఇచ్చాడు. అది ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది, కిక్ ఇస్తూనే ఉంటుంది. అతను ఎవరో కాదు, తాగుబోతు రమేష్. తాగుబోతు నే బిరుదుగా మార్చుకుని 200 పైగా చిత్రాల్లో నటించిన తాగుబోతు రమేష్ ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు అతని లుక్ చేస్తే అబ్బా తమ్ముడు అని అనాల్సిందే. తండ్రి తాగుబోతు అయితే ఆ కుటుంబం నాశనం అవుతుందనేది చరిత్ర. కానీ తండ్రి తాగుబోతు కావడం వల్లే ఈ కొడుక్కి భవిష్యత్. అతనెవరో కాదు, తాగుబోతు రమేష్. ఈయన తండ్రి సింగరేణి కార్మికుడు కాగా రోజూ తాగే అలవాటు ఉండేది. ఇంటికి తాగుతూ తూలుతూ రావడం చూసిన తాగుబోతు రమేష్ అప్పుడప్పుడు తన తల్లిని నవ్వించడం కోసం తాగుబోతుగా నటిస్తూ తన తండ్రిని ఇమిటేట్ చేసేవాడు. ఆ ఇమిటేషనే అతన్ని ఇండస్ట్రీలో తాగుబోతు రమేష్గా గుర్తింపు తీసుకుని వచ్చింది. దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించిన తాగుబోతు రమేష్గానే గుర్తిండిపోయాడు తాగుబోతు రమేష్. కెరియర్లో పీక్స్ చూసిన తాగుబోతు రమేష్ ఈ మధ్య కాలంలో సరిగా కనిపించడం లేదు. సినిమాల్లో నుంచి జబర్దస్త్ కామెడీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా చేసిన తాగుబోతు రమేష్ ఇప్పుడు డిఫరెంట్ గెటప్తో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఆ సినిమా ఏంటి? తన కొత్త అవతారం ఎలా ఉండబోతుంది? ముందు తాగుబోతు రమేష్ ఎలా కనిపించబోతున్నారో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రభావ్ అని నా ఫ్రెండ్ నన్ను కమెడియన్గా కాకుండా కొత్తగా చూడాలనుకున్నాడు. వీడు నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉండటం వల్ల వాడు నన్ను కమెడియన్గా చూడడు. నువ్వు గొప్ప యాక్టర్రా అది ఇది అనేవాడు. నువ్వు డైరెక్టర్ అయిన తరువాత చూద్దాంలేరా అని అన్నాను. కానీ వాడు నిజంగానే డైరెక్టర్ అయి నా లుక్ మొత్తం మార్చేశాడు. వాడు నేను ఒకే ఇన్స్టిట్యూట్, ఇద్దరం గోదావరిఖని నుంచి వచ్చిన వాళ్లమే. నేను అప్పట్లో చాలా రఫ్గా ఉండేవాడ్ని. ఆ రఫ్ నెస్ని నా క్యారెక్టర్లో చూపిస్తున్నాడు. ఈ సినిమా పేరు మావా. ఇందులో మాతగా నెగిటివ్ రోల్లో కనిపిస్తున్నా. ఈ సినిమా డైరెక్టర్ ప్రభావ్. సుకుమార్ దగ్గర పుష్ప చిత్రానికి అసిస్టెంట్గా పని చేశాడు. నన్ను ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా చూపించాడు. అది సినిమాలో చూస్తే మంచి కిక్ ఉంటుంది. తాగుబోతుని ఏ దేశానికి వెళ్ళినా గుర్తుపడతారు. అది నా బిరుదు. తాగుబోతు రమేష్ అనే పేరు వల్లే ఈరోజు బతుకుతున్నా. తాగుబోతు వల్లే పేరు వచ్చింది. చాలామందికి యాక్టర్ అని చెప్పాలి, కానీ తాగుబోతు రమేష్ అంటే ఏ దేశానికి వెళ్ళినా గుర్తుపడతారు మన తెలుగు వాళ్ళు. తాగుబోతు అంటే నా బిరుదు లాంటిది. స్టార్ డమ్ చూసా. నువ్వు స్టార్ వీరా అని ఎవరైనా అంటే నాకే డౌట్ వచ్చేది. యాక్టర్గా పీక్స్ చూసా. చాలా హ్యాపీ. తాగుబోతు క్యారెక్టర్స్ వల్ల చాలా పేరు వచ్చింది. కానీ చాలా సినిమాల్లో మంచి రోల్స్ పడ్డాయి. సవ్యసాచి, జాను 23 చిత్రాల్లో మంచి రోల్స్ చేశాను. కానీ ఆ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు. మంచి క్యారెక్టర్లు పడటమే కాదు, సినిమాలు ఆడితేనే ఆ క్యారెక్టర్స్కి వాల్యూ. ఆడితే మన గురించి మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆడకపోతే మనమే చెప్పుకోవాలి. నేను రోల్స్ ఇవ్వమని తిరగను, వెళ్ళి కలిసి ఇబ్బంది పెట్టాలని అనుకోను. ఒకసారి ఓ డైరెక్టర్ని వెళ్ళి కలిసా. కానీ బాగానే రిసీవ్ చేసుకున్నారు, బట్ ఛాన్స్ ఇవ్వలేదు. మన టైం బాలేకపోతే ఎంతమందిని కలిసినా పని కాదు. టైం బాగుంటే రాజమౌళి గారు ఈగ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టుగా ఎవరైనా ఇస్తారు. బట్ నాకు చిన్నవి రోల్స్ పడుతున్నాయి. ఏదొకటి చేస్తున్నాను. యాక్టర్గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. అలా మొదలైందికి నంది అవార్డు రావాలి. కానీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కి నంది వచ్చింది. చేతికి ఇవ్వలేదు. కానీ నాకు గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది. ఒక యాక్టర్కి నంది అవార్డు కంటే పెద్ద అవార్డుంటుందా? అది నేను కొట్టి చూపించా. నాకు ఇప్పుడు రైటర్, డైరెక్టర్ అవ్వాలని ఉంది. నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చింది, జగడం. రెమ్యూనరేషన్ కూడా బాగానే ఇచ్చారు. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. ఆ తరువాత మహాత్మా, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది. హ్యాట్రిక్ సినిమాలు వెంటనే పడ్డాయి. వెనక్కి తిరిగి చూసుకోలేదు. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే అలా మొదలైంది అని చెప్పుకొచ్చారు తాగుబోతు రమేష్.